హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటీ చోటీ ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ముందుగా నేను మీకు బోటి క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. సో బోటితో ఏం వండుతున్నాను అంటే తెలంగాణ స్టైల్ బోటి దాల్చా. ఇది మనము జాంగీర్ పిల్ల అని దర్గా ఉంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మనకి బిర్యానీలోకి బోటి దాల్చా అయితే ఇస్తారనమాట, చేస్తారు వాళ్ళు అక్కడ. సో అదే ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మనం ఇక్కడ బగారా రైస్ అయినా నార్మల్ రైస్లో అయినా ఇట్లా బోటి దాల్చా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అద్భుతం అనమాట. చూడండి ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తున్నాను. సో ఇక్కడ ముందుగా నేను ఆనియన్స్ వేసి అయితే ఫస్ట్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత నేను వేడి వాటర్లో చూసారు కదా, అందులో నేను బోటిని అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాను. అందులో ఉన్న డర్టీ వాటర్ మొత్తం పడేసాను. తర్వాత మంచి వాటర్లో మళ్ళీ కడుక్కొని ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నేను శనగపప్పు తీసుకుంటున్నాను. మనం దాల్చా అన్నాం కదా, వాళ్ళు శనగపప్పే వాడతారనమాట. సో నేను కూడా శనగపప్పుతో ట్రై చేశాను. మన సైడ్ కొంచెం కందిపప్పు కూడా వేస్తాం కదా, సో అట్లా కాకుండా శనగపప్పే వేస్తారు వాళ్ళు. సో శనగపప్పుని నేను 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసి మంచిగా ఉడికించుకున్నాను 4 విజిల్ పెట్టి. సో పప్పు అయితే ఉడికిపోయిందండి. సో ఇక్కడ విజిల్ అయితే నేను తీస్తున్నాను అనమాట. సో మొత్తం విజిల్ తీసాక కుక్కర్ డక్కన్ అయితే ఓపెన్ చేసి సో ఇలాగా మొత్తం అంతా స్మాష్ అయితే చేసుకోవాలి పప్పు రుద్దే కట్టెతో. సో నీట్గా ఇట్లా పప్పునైతే రుద్దుకోవాలన్నమాట. సో అదే కుక్కర్లోకి నేను మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకున్న బోటిని అయితే తీసుకుంటున్నాను. సో బోటి మొత్తము కుక్కర్లో వేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం హల్దీ అయితే వేస్తున్నాను. సో కొంచెం కొంచెమే వేసుకోండి, మళ్ళీ మనం ఫ్రైలోకి వేసుకుంటాం కదా. సో దీన్ని అయితే మంచిగా ఒక 8 విజిల్స్ అయితే పెట్టి ఉడికించుకున్నాను అనమాట. బోటి మొత్తం మెత్తగా ఉడుకుతూనే టేస్ట్ ఉంటుందండి. సో మొత్తం అంతా ఉడికిన తర్వాతనే మీరు ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళండి, ఎందుకంటే ఉడకకపోతే మళ్ళీ మనకి అంత మంచిగా అనిపించదు అనమాట. సో తినలేము కదా అట్లా అని. సో మొత్తం అంతా మంచిగా నీట్గా ఉడికేటట్టు అయితే చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఆయిల్ మర్చిపోయానండి. సో నేను మళ్ళీ తీసి మళ్ళీ ఆయిల్ అయితే వేసాను. విజిల్ పెట్టిన తర్వాత గుర్తొచ్చింది, ఆయిల్ వేయకపోతే మొత్తం పొంగిపోతుందండి. సో అందుకని నేను మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత నాకైతే గుర్తొచ్చింది అనమాట, ఆయిల్ వేయలేదని. మళ్ళీ నేను విజిల్ అయితే తీసి నేను ఆయిల్ అయితే వేసైతే 8 విజిల్ అంతా పెట్టి మంచిగా ఉడికించుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ పెద్ద బౌల్లోకి 2 గంటలంతా ఆయిల్ అయితే వేసాను. దాంట్లోకి నేను గరం మసాలా సామాన్ మొత్తం అయితే వేసాను. దాల్చిన, లవంగ్, ఇలాచి, తోక మిరియాలు అయితే వేసాను అనమాట. సో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పత్తా నేను మిస్ అయిపోయినానండి, మీరు ఉంటే మీరు వేసుకోండి, భోజ్వార్ పత్తా. సో అందులోకి కరివేపాకు వేసి మొత్తం అంతా ఒకసారి అయితే బాగా వేయించుకుంటున్నాను. సో అందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్. 2 ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. సో 2 ఆనియన్స్ కట్ చేసినవి ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో దాంట్లోకి ఒక 8-9 ఎంత మిర్చి అయితే నేను తీసుకున్నాను. సో సగానికి కట్ చేసుకొని ఇట్లా హాఫ్ అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. దీంట్లోకి ఓన్లీ నేను కొత్తిమీరనే వేస్తున్నాను, పుదీనా వేయట్లేదు. పప్పు అంటే మనం కొత్తిమీరనే వేస్తాం కదా, సో అట్లా నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. సో మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇక్కడ నేను హాఫ్ గంట అంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. సో 2 టీ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తీసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా వేయించుకోవాలండి. సో వేయించిన తర్వాత ఇట్లా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను.
హల్దీ నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత అయితే నేను తీసుకున్నాను. ఆల్రెడీ మనకి పప్పులో కూడా హల్దీ ఉంది కదా, కొంచెం వేసాము. సో బోటీలో కూడా వేసాము. సో ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువనే తీసుకున్నానండి. సో మీరు కూడా అట్లే చూసుకొని తీసుకోండి. సో మొత్తం అంతా మంచిగా కలుపుకొని దీంట్లోకి మనం కొన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. వెజిటేబుల్స్లలో నేను టమాటో తీసుకున్నాను. సో టమాటాలు మనం దాల్చాలోకి ఎలా తీసుకుంటామో కట్ చేసి అలాగే తీసుకోవాలండి. సో టమాటాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఒక 4 టమాటోస్ అయితే తీసుకున్నాను చిన్నవి. మీ దగ్గర ఒకవేళ పెద్ద టమాటోస్ ఉంటే ఒక 2 తీసుకోండి అనమాట. దాల్చాలోకి అంత సరిపోతుంది. సో మొత్తం అంతా మంచిగా కలుపుకుంటున్నాను. సో టమాటాలు కూడా మంచిగా మాగాలండి. సో ఇక్కడ ఓకే రెడీ అయిపోయినాయి. దాంట్లోకి మళ్ళీ మనము అన్నంకాయలండి డైమండ్ షేప్లో కట్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో అవి వచ్చినాయో లేదో మీరే కామెంట్లో చెప్పండి. సో నేను కట్ చేసిన విధానం అయితే డైమండ్ అండి. సో అవి అయితే ఈ షేప్లో అయితే వచ్చాయన్నమాట. ట్రై చేశాను మోస్ట్ కట్ చేయడానికి, కానీ నా వల్ల అయితే కుదరలేదు. సో చూడండి ఈ విధంగా వచ్చింది. సో అన్నంకాయలు అయితే నేను హాఫ్ అయితే తీసుకున్నాను అన్నంకాయ. మొత్తం అంతా కలిపి దీన్ని కూడా కొంచెం మాగనివ్వాలండి. ఆయిల్లో మొత్తం అంతా వేయించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టి అయితే మంచిగా ఉడికించుకున్నాను. ఇక్కడ 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే ఉంది మనకి. సో ఇక్కడ మనము ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి దాంట్లో నుంచి పులుసు అయితే తీసైతే నేను పక్కన పెట్టుకుని ఉండే. సో అది కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో ఇదంతా మంచిగా ఉడకాలండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఉందండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు బోటి మనము ఆల్రెడీ ఉడికించినాం కదా, సో వాటర్తో సహా అందులోకి వేసేయాలి. ఇట్లా బోటినంతా అందులోకి మొత్తం అంతా వేసేసాను అనమాట. ఇక్కడ మనం బోటీని వేసాను కదా, సో మటన్ కూడా మనము వేసుకోవచ్చు అనమాట. సో అది మటన్ దాల్చా అవుతుంది, ఇది బోటీ దాల్చా అండి. సో ఇట్లా మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా మంచిగా నీట్గా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే నేను ఉడికించుకున్నానండి ఇదే వాటర్లో బోటీని. ఇంక ఇక్కడన్నా మనకు ఒక 90% అంటే ఒక 10% ఉడకకున్నా కూడా మనకి ఉడికిపోతుంది అనమాట. సో అట్లా ఉడికించుకున్న తర్వాత నేను అందులోకి పప్పును కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్నాం కదా శనగపప్పును ఉడకబెట్టి, సో ఆ పప్పును కూడా ఇందులోకి వేసేసి కలిపేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం మిర్చిని కూడా యాడ్ చేయాలండి. సో మిర్చి అయితే నేను మంచి ఒక గంట అంతా అయితే తీసుకుంటున్నాను. అంటే మనకి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ మిర్చి అయితే పడుతుంది కాబట్టి, సో ఒక గంట అంతా మిర్చి అయితే నేను వేసాను అనమాట. సో మిర్చి మొత్తం మిక్స్ అయ్యేటట్టు అయితే మనం ఇట్లా మంచిగా కలుపుకోవాలి. సో ఇది నాకు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి, మన షాప్కి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళైతే షేర్ చేశారు ఈ ప్రాసెస్. నేను వాళ్ళు చెప్పిన విధంగానైతే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా వస్తుంది అని. ఇందులో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనం దాల్చా కదా చేసేది, వాటర్ ఎక్కువనే పడుతుంది. సో మంచిగా మరిగించుకోవాలి తర్వాత మనము. సో ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా నీట్గా అయితే కలుపుకుంటున్నాను. సో మనకి ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఏముంది అంటే, మనకి బోటి వల్ల అయితే కాల్షియం అయితే వస్తుందండి. బోన్స్ మంచిగా గట్టిగా అవుతాయి కదా, సో అదనమాట. బోటి తింటే బాలంతలకి పాలు కూడా పడతాయి అని అంటారు. సో ఇది మనకి చాలా మంచి కాల్షియం అనమాట. సో ఇక్కడ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఇందులోకి మనము శనగపప్పు ఉడికించి వేసాం కదా, సో శనగపప్పు వల్ల ప్రోటీన్ అండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దాల్చా వల్ల. సో ఇందులో నేను కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మటన్ మసాలా అండి. తర్వాత నేను
గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. గరం మసాలా నేను కొంచెం వేయించి మిక్సీ అయితే వేస్తాను, ఘాటు మనకి చాలా బాగా వస్తుంది. దానివల్ల ఇట్లా మనం బాయిల్ అయ్యేటప్పుడు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట దాంట్లోకి. సో 1/2 టీ స్పూన్ అంతా తీసుకున్నాను నేను గరం మసాలాను. సో దాల్చాని అయితే నేను బాగా బాయిల్ చేశానండి, ఎందుకంటే దానివల్ల మనకి ఆయిల్ అయితే పైకి తేలాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం బాగా మరిగించుకోవాలి, కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. లేదంటే వాటరీ అనిపిస్తుంది మనకు తింటుంటే. ఇట్లా మూత పెట్టి అయితే ఒక 20 మినిట్స్ అయితే నేను చిన్న మంట మీద బాగా మరిగించుకున్నాను. తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది. నేను కొత్తిమీరతో సర్వ్ చేశాను అనమాట. సో చలో అండి, మనం ఇప్పుడు టేస్ట్ చేసే టైం అనమాట. బోటి దాల్చా అయితే రెడీ అయిపోయింది మనకి. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో నేను ఇక్కడ వైట్ రైస్ తీసుకున్నానండి. వైట్ రైస్లోకి బోటి దాల్చా అయితే చూస్తున్నాను, టేస్ట్ అయితే చేద్దామని చెప్పి. సో మీకు తిని అయితే చూపిస్తాను. సో వెయిట్ చేయకండి, బోనాల పండుగ వస్తుంది కదా, ఆ రోజు బోటి దాల్చాతో మన ఇంటికి చుట్టాలు కూడా వస్తారు కదా, మంచి బోటి దాల్చాతో ఇన్వైట్ చేయండి. సో వాళ్ళు కూడా ఖుషి అయిపోతారనమాట, అంత టేస్ట్ వచ్చిందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే కొట్టేయండి. సో ఇక్కడ నాకు హెల్ప్ చేసిన సిస్టరు, అంటే నాకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సిస్టర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో టైం తీసుకొని మరి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, నాకు ఫ్రెండ్ అనమాట. సో చాలా ఇష్టపడి మాట్లాడతారు నాతోని. సో థ్యాంక్ యూ సిస్టర్. ఎమ్మి బోటి దాల్చా అండి, మనం దాల్చా చేసుకుంటాం కదా, ఇది బోటి దాల్చా. ఇదే విధంగా మనం మటన్ దాల్చా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో సూపర్ టేస్ట్ వచ్చిందండి, మీరు నమ్మరు. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, మా వారికి అయితే బాగా నచ్చింది. సో మీరు కూడా చేసుకొని, సో ప్లీజ్ అండి నాకు కొంచెం బూస్టప్ని అయితే ఇవ్వండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త వంటకంతో కలుద్దామండి. బాయ్.